నమస్తే, నేను మెర్జిల పల్లె పందిటి నియోజకవర్గం జనసేన పార్టీ. సాధారణంగా ఒక వ్యక్తి కులం, మతం, ప్రాంతం, అలాగే అవినీతి, భూ కబ్జాలు, దోపిడీలు ఇలా కొన్ని సమస్యలకు వివక్షకు గురవుతుంటుంటారు ఎవరో కొందరు. అయితే ఎన్నిటికీ గురైన ఏకైక వ్యక్తి నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకరే. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎత్తుకున్నప్పటి నుండి అంటే నా మతాన్ని గౌరవిస్తాను, పరమతాన్ని గౌరవిస్తాను, నా మతాన్ని ఆచరిస్తాను అనే సిద్ధాంతంతో వెళ్తున్నప్పుడు చాలామందికి నచ్చలేదు. సెక్యులరిజం ముసుగులు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇతర మతస్థులు కొంతమందికి కానీ అర్థమైన వాళ్ళకి అర్థమైంది. కానీ కొంతమంది రాజకీయంగా కూడా అందులో రంగు పులిమి ఆయన పైన పదే పదే టార్గెట్ చేస్తూ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఏనాడు కూడా హిందువులు కానీ లేకపోతే హిందువుల్ని ఆయన ఆరాధిస్తున్న ఆయన ఒక హిందూగా నా మతం హిందూ మతం అని చెప్పుకుంటూనే ఆయన ఏనాడు కూడా క్రిస్టియన్స్ని కానీ లేకపోతే ముస్లిమ్స్ మతాల గురించి కానీ ఆయన వాళ్ళ ఆచారాల గురించి కానీ ఏనాడు కూడా ఆయన తప్పుగా మాట్లాడలేదు. తప్పుగా ఉంటే చెప్పండి. ఆయన ఇక హిందువుల పట్ల ఇలా మాట్లాడుతూ అలా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పట్ల ఇంత అవమానంగా మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన ఉచ్చరించలేదు, అక్కడ తప్పుగా మాట్లాడలేదు, చూపించలేరు కూడా. అలాగే కుల వివక్ష, ఆయన్ని కాపు కులస్తులతో ఇతర పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులతోనే పదే పదే ఎప్పటి నుండో తిడుతున్నారు, తిట్టించారు. ఇంట్లో వాళ్ళని తిట్టించారు, వ్యక్తిగతంగా తిట్టించారు. అలాగే ఆయన అమ్ముడు పేరుని కూడా తిట్టించారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, బూతులు తిట్టారు, పదే పదే హేళన చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఎండకోట పడలేదు నేటికి కూడా. పోనీ ఆయన మొన్న ఎవరో సాయికృష్ణ అనే కురవుడు ఏదో తప్పు చేసి చనిపోతే అక్కడ సిఐ అయినటువంటి నాగరాజు గారు చనిపోతే ఆయన కాపు కులస్తుడే, ఈయన కాపు కులస్తుడని ఆయన లాగారు మధ్యలోకి. అలాగనుకుంటే ఎవరో చనిపోతే వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తికి సంబంధం లేదు. ఎవరో ఒకరు తప్పు చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారి పైన నెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అందులో కూడా రాజకీయ రంగ పులిమారు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే ఆయన కులస్తులకు కానీ ఆయన ఏదో కాపుకులం అని చెప్తున్నారు కదా, ఎవరు వేల కోట్ల అవినీతి చేస్తారు జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఈరోజు కూటమిలో భాగస్వామి అయ్యి లేదు కదా. గతంలో ఉన్న పాలకులు అయితేనేమి సీఎంలుగా చేసి ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళకి ఎన్నో వేల కోట్ల రూపాయలని అవినీతి మార్గంలోని అనేక టెండర్లు కానీ ఇతరత్ర ల్యాండ్ శాండ్ ఇతరత్ర వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకి లబ్ధి చేకూర్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కానీ లేకపోతే ఆయన మెగా కుటుంబం నుంచి మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళు సమాజంలోని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు, డబ్బు పరంగా కానీ హోదా పరంగా కానీ గౌరవం పరంగా కానీ వాళ్ళొక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎలాంటి నీచమైన పనులు చేయనవసరం లేదు, వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి, డబ్బు పరంగాన కులం పరంగా. అలాగే ప్రాంతీయ వివక్షకు తెలంగాణలోని జనసేన పార్టీ స్థాపించినప్పటికీ నుండి అది తెలంగాణ గద్దరు విషయంలో కానీ ఆయన ఎలాంటి అభిమానిస్తారు, తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళని కానీ ఆయన ఆంధ్ర తెలంగాణ వేరువేరంటే ఏనాడు కూడా చూడలేదు. అక్కడ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ చూసారు కానీ రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా అలా చూడలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోని ఏం పని, అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి వివక్ష చేస్తున్నారు. ఆయన జాతీయ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం అన్ని మతాలని అన్ని కులాలని కలిపే విధంగా ఆయన రాజకీయం చేస్తున్నారు. ఆయన ఒక కన్సీవ్గా ఒక విధంగా ఎవరికో మాట్లాడితే మాట్లాడితే పలానా వర్గానికి మనం తక్కువైపోతాం, ఓట్లు పడమని ఆయన ఎప్పుడు కూడా కన్వీనియంట్ రాజకీయాలు చేయలేదు. ఏదైనా సరే కొండకు బదలగొట్టినట్లు గంటపదంగా చెప్పడం ఆయన నైజం. అలాగే ఆయన ఏదో అవినీతి చేస్తారు, భూ కబ్జాలు చేస్తారు అంటున్నారు. ఆయన దాన ధర్మాలు కోట్ల రూపాయలను చేశారు, ఈ ప్రపంచానికి తెలుసు. ఆఖరికి ఈరోజు తన పిఠాపురం ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి జీతం నెల వచ్చే జీతం కూడా అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఆయన స్కాలర్షిప్గా ప్రతి నెల 5,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థినికి అక్కడ ఇస్తున్నారు. ఆయన ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసము ఇవన్నీ వదిలేసి ఆయన ఎన్ని వివక్ష గురి చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టారు, అవినీతి ఆరోపణలు చేశారు, ప్రాంతీయ వివక్ష చేశారు, కుల వివక్ష చేశారు, మత వివక్షకు గురి చేసినట్టు చేశారు. అంటే ఇలా ఎన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నారు ఒక్కడి కోసం. ఇంత చేయవలసిన అవసరం ఏంటి, అంత కారణం ఏంటి, అంత తప్పు ఏం చేశారు ఆయన? ఒక పార్టీ పెట్టుకున్నాడు, జనసేన పార్టీని పెట్టుకొని ఆయన ఏదో రాజకీయం చేస్తూ ఏదో 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీలు అలాగే 5 మంత్రి పదవులు చేసుకుంటూ ఆయన ఏదో రాజకీయం చేస్తున్నారు. మారుమూరు గ్రామాల్లోని గిరిజన ప్రాంతాల్లోని రోడ్లు వేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేశారు కదా, అదెందుకు చెప్పలేకపోతున్నాం మనం? అలాగే పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఆయన దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన, ఎందుకు అది చెప్పలేకపోతున్నాం? గతంలోని వైసీపీ హయాంలోని ఆ పార్టీకి సంబంధించిన సర్పంచులకు నిధులు లేక గొగ్గోలు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న సంగతులు ఎన్నో చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన సర్పంచ్లే చాలా గొప్పగా చెప్పుకున్నారు. పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధి జరగాలి, గ్రామాల్లో అభివృద్ధి చెందాలని ఆయన పల్లిబాట ఇలా 1, 2 అని అలాగే 1, 2 అని ఇలాగ అనేక కార్యరూపం దాల్చి
పంచాయతీలను అభివృద్ధి చేశారు. రోడ్లు వేయడం అయితేనే, మౌలిక సదుపాయాలు కల్పించడం, మంచినీటి అయితేనేమి, ఇలా అనేక విధాల్లోని ఒక ఎవరు దేశంలోని ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని ఆయన సారథ్యంలో తీసుకొచ్చారు. అలాగే ఆయన ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు. సమస్యలను కూడా అనేక సమస్యలపైన పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇలాగన్నారు, అలాగన్నారు, ఏదో ఇన్ని మాటలు మనం ఒక మాట పక్కలో వచ్చి మనం అంటే తెలుగుగలం. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కొన్ని సంవత్సరాల పాటు అనేక విధాలుగా ఇబ్బంది పెడితే ఏదో ఒకసారి సందర్భంలో వైసీపీ నా కొడకల్లారు అనేది అది ఎందరినన్నింటిలో ఆపాదిస్తున్నారు. ఎవరిని అన్నారు? ఆయన పదే తిట్టిన వాళ్ళు, ప్యాకేజ్ స్టార్ అని అన్న వాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళు, వాళ్ళ కూతురిని తిట్టిన వాళ్ళు, వాళ్ళ అమ్మని తిట్టిన వాళ్ళు, అతని భార్యని తిట్టిన వాళ్ళు, అతన్ని తిట్టిన వాళ్ళని ఆయన అన్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళని అందరినీ అనలేదు. ఇది ఏదో మొత్తం అంతా రాజకీయ రంగు పులిమి అందరి దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అవ్వాలని ఇది రాజకీయ క్రీడ జరుగుతుంది. ఇది అందరూ గమనిస్తున్నారు. అలాగే సుగాలి ప్రీతి ఆమె తల్లి టీడీపీ హయాంలోని అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. అలాగే వైసీపీ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చాలా ఇబ్బంది చేశారని, ఫేక్ జీవో చేశారని ఆమె చెప్పింది. ఆ రోజు కర్నూలులో కానీ ఆయన యాత్ర పెట్టడం కానీ పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళకు కూడా సుగాలి ప్రీతి ఉదంతం ఇంత ఘోరంగా జరిగింది, ఇంత అన్యాయం జరిగిందా ఆ ఆడబిడ్డకు అని ఒక ప్రపంచానికి తెలియజేసింది. నాలాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఆమెకు మాకు చేతనైన సహాయం మేము చేసాం. జన సైనికులుగా, వీర మహిళలు, నాయకులు అందరము. ఈరోజు అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పైన ఈరోజు గన్నవరంలోని కేసు పెట్టడం అనేది చాలా అత్యంత దుర్మార్గం. అంటే న్యాయం పట్ల సామాన్యులు ఇంకొకరు కానీ ఇలాంటి అన్యాయానికి గురైగానే వస్తే మాత్రం ఇలాంటి నిజాయితీపూర్వక పవన్ కళ్యాణ్ వ్యక్తి మరొకరు కూడా సాయం చేయడానికి అని కూడా చేస్తారు. ఎందుకంటే మనం న్యాయపక్షం నిలబడిన ఆఖరికి తనపైన కేసు పెట్టారు, మనకు కూడా అలా జరుగుతుంది అని. మిగతా నాయకులపైన ఎందుకు పెట్టలేదు? గతంలో ఇద్దరు సీఎంలుగా చేశారు, 2 ప్రభుత్వాలు మారాయి. వాళ్ళపైన ఎందుకు కేసు పెట్టలేదు? ఆ కేసులో జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ, ఆయన సమాజ వర్గం వాళ్ళకి కానీ, మిగతా ఎవరికైనా సరే సంబంధం ఉందా అసలు పవన్ కళ్యాణ్ గారికి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య పైన సిబిఐకి అప్పు చెప్పే విధంగా ఒత్తిడి తీసుకురావడం కానీ, ఆమెకు అందవలసిన ఎస్సీ ఎస్టీ ఆ సమాజ వర్గంగా అందవలసిన ఫలాలను అందజేయడంలో కానీ కీలక పాత్ర పోషించినందుకు ఈరోజు ఆమె ఇచ్చిన బహుమతిగా మనం పరిగణించవచ్చా? ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? ఆయన మానాన్ని ఆయన రాజకీయం చేస్తూ ఏదో ముందుకు వెళ్తున్నారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయం కూడా మనం ప్రజలు అందించలేదు. ఈరోజు ఎందుకు అంత వివక్ష జరుగుతుంది ఆయన పైన? ఎందుకు అంత దారుణమైన స్థితికి అవుతుంది? ఆయన అవినీతి చేశాడా? ఆయనే దోచుకున్నాడా? ఆయన వల్ల ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్న ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోయారా? లేకపోతే దారిద్ర్యక కిందకి దిగువగా వెళ్ళిపోతున్నారా? మర్డర్లు, రేపులు, మానభంగాలు ఆయన వల్లే పెరిగిపోతున్నాయా? ఆయనే చేస్తారా? ఆయన అంత నీచుగా చేస్తున్నా? ఆయనే అవినీతి అక్రమాలు చేసి జైల్లో చెప్పుకుంటున్నారా? ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత వివక్ష? కానీ ఇవన్నీ తట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాజకీయం చేయగలడు, విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారని మనం అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎంత కఠినంగా తయారైపోయారు, ఇంత దారుణంగా ఎందుకు కొన్ని విషయాల్లోని ఈయన ఆచితూచి వెళ్తున్నారో మనకు చాలా మంది జనసైనికులు కానీ, మిగతా వాళ్ళు కొంతమంది కానీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ గాయాలు, ఆ వెన్నుపోట్లు, ఆ బాధలు, అవమానాలని ఆయన చూస్తారు, అందరిని చదివేశారు. సో ఆయన అందుకే ఆచితూచి కొన్ని నిర్ణయాలు ఆయన ఎందుకు తీసుకుని మనం ఆయన గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవడం తప్ప ఆయన తీసుకునే నిర్ణయాలు మనము తప్పు పెట్టకూడదు. అలాగే ఎందుకులా పవన్ కళ్యాణ్ చేస్తున్నాం మనం విమర్శలు చేయకూడదు. ఆయనకి అన్నీ తెలుసు. లోకం మనం అనుకున్నట్లు లేరు. ఈరోజు మన సాయం పొంది మనల్ని నెట్టేంట ముంచేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా వాళ్ళ అమ్మగారు చేసిన ఉదంతం అదే. అర్థమైంది కదా? జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.